బెస్ట్ మోరల్ స్టోరీస్. ఒకానొకప్పుడు గోదావరి తీరాన ఉన్న అందమైన పల్లెటూరులో రామయ్య అనే ఒక కుండలు చేసే వ్యక్తుండేవాడు. అతడు రోజంతా తన చిన్న మట్టి చక్రం దగ్గర కూర్చొని కష్టపడి కుండలు, మూతలు, పాత్రలు తయారు చేసేవాడు. ఎంత కష్టపడ్డా అతడికి పేదరికం తప్పలేదు. అతడికి ఆస్తిపాస్తులు లేకపోయినా అతని మనసు మాత్రం నిజాయితీతో, శాంతితో నిండుండేది. తన భార్య లక్ష్మితో కలిసి పూరి గుడిసెలో కష్టాన్ని నమ్ముకుని జీవించేవాడు. ఒకరోజు రామయ్య పక్క ఊరి సంతకి వెళ్తూ ఉండగా దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో ఒక వృద్ధ సాధువు దీనంగా కూర్చొని ఉండడం చూశాడు. ఆ సాధువు బాగా అలసిపోయి ముఖంలో నీరసంగా, ఆకలితో ఉన్నట్లు కనిపించాడు. రామయ్య దగ్గర ప్రయాణంలో తినడానికి తెచ్చుకున్న ఒకే ఒక్క ఎండు రొట్టుంది. ఆ రొట్టెను సగం కూడా తినకముందే అతడు తన మనసులో ఇలా అనుకున్నాడు. అయ్యో, ఈ స్వామి ఎంత నీరసంగా ఉన్నాడో. నా ఆకలి కన్నా వీడి ఆకలి పెద్దది. నేనింటికెళ్ళినా ఏదో ఒకటి తినగలను. కానీ ఈయనకిక్కడ ఎవరు సాయం చేస్తారు? ఈ రొట్టెను ఈయనకే ఇచ్చేయాలి. రామయ్య ఆ సాధువు దగ్గరికెళ్ళి, రామయ్య, స్వామి, మీరెక్కడి నుంచి వచ్చారు? ఇంత అలసిపోయి ఉన్నారేంటి? నా దగ్గర ఈ ఒక్క ఉల్లిపాయ రొట్టె మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. మీరు దయచేసి దీన్ని స్వీకరించండి. ఇది మీ ఆకలిని తీర్చగలిగితే నేను ధన్యుణ్ణి. సాధువు కళ్ళు తెరిచి రామయ్య ముఖంలోకి ప్రేమగా చూశాడు. నాయనా, నువ్వు నిజంగా గొప్ప మనసు కలవాడివి. ఈ లోకంలో ఎంత సంపదున్నా ఒక పిడికెడు తిండిని కూడా పంచడానికి మనసు రాని వారున్నారు. నీకు ఏమీ లేకపోయినా నీ దగ్గరున్న ఒకే ఒక్క ఆస్తిని నాకు పంచిచ్చావు. నువ్వు నాకు కేవలం ఆహారం ఇవ్వలేదు, నీ నిజాయితీనే పంచావు. ఈ రుణం నేను ఎలా తీర్చుకోవాలి? స్వామి, మీరు పెద్దవారు. ఆకలితో ఉన్న వారికి సాయం చేయడంలో రుణమేంటి? ఇది నా ధర్మం మాత్రమే. దయచేసి విశ్రాంతి తీసుకోండి. నా కోసం మీరు బాధపడకండి. సాధువు ఆ రొట్టెను సాధారణంగా స్వీకరించి నెమ్మదిగా తిన్నాడు. తర్వాత తన పక్కనే ఉన్న ఒక మామూలు పాత నారసంచిని తీసి రామయ్య చేతికి ఇచ్చాడు. నాయనా రామయ్య, ఇది మామూలు సంచి కాదు, ఇది ఒక మాయా సంచి. నువ్వు మనసులో ఏది కోరుకుంటే ఈ సంచిలో అదే కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకో, దీనికి ఒక ముఖ్యమైన షరతుంది. ఇది కేవలం నీ అవసరాలను తీర్చడానికి మాత్రమే. నీ కష్టాన్ని తగ్గించడానికి, నీ జీవితాన్ని సరళతరం చేయడానికి మాత్రమే దీన్ని వాడుకోవాలి. ఎప్పుడైతే నీ మనసులో ఆశ అనేది అవసరాన్ని దాటి అత్యాశగా మారుతుందో అప్పుడు ఈ మాయా సంచి నిన్ను వదిలిపోతుంది. దానితో పాటు నీకు లభించిన ప్రశాంతత కూడా పోతుంది. నువ్వు ఈ ధనాన్ని ఎలా వాడుకుంటావో దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సరే స్వామి, నేను మీ మాటను శిరసావహిస్తాను. నా పేదరికం తీరితే చాలు, నాకు అంతకు మించి ఏమీ వద్దు. సాధువు చిరునవ్వు నవ్వి, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి మాయమైపోయాడు. రామయ్య ఆశ్చర్యంతో, భయంతో ఆ మాయా సంచిని గట్టిగా పట్టుకుని ఇంటిదారి పట్టాడు. ఇంటికి చేరుకోగానే రామయ్య తన భార్య లక్ష్మికి జరిగిందంతా వివరించాడు. అదేంటండి, చిరిగిన పాత సంచి మాయలు చేస్తుందంటే నేను నమ్మలేను. ఆకలి బాధతో మీ మనసు ఏదో ఊహించుకుందేమో. మనం కష్టం తప్ప మనకు ఏ మాయా సంచి ఆధారం కాదు. లేదు లక్ష్మి, సాధువు మాటల్లో ఏదో శక్తి ఉంది. నన్ను నమ్ము. ఈ రోజు రాత్రి మనం ఆకలితో ఉండకూడదు. నాకేమీ వద్దు. కానీ నీకు ఈ రాత్రి కడుపు నిండా వేడివేడిగా పాలు, రొట్టె తిరిగితే బావుండు. రామయ్య ఆ సంచిని పట్టుకుని కోరుకోగానే సంచిలో నుంచి వేడి వేడి పాలున్న మట్టి పాత్ర, తాజా జొన్న రొట్టెలు బయటకొచ్చాయి. ఆశ్చర్యపోయిన లక్ష్మి ఆనందంతో కళ్ళు మూసుకుంది. అయ్యో రామయ్య, నిజంగానే మాయా? నా నమ్మకాన్ని క్షమించండి. మనం ఇంతకాలం ఇంత మంచి ఆహారం ఎప్పుడు తినలేదు కదండి. ఇకపై కడుపు నిండా తిందాం లక్ష్మి. కానీ గుర్తుంచుకో, మనం అవసరానికి మించి ఒకటి కూడా కోరకూడదు. ఈ రొట్టె, పాలు తప్ప రేపు మనం ఇంకేమీ కోరద్దు. మన రేపు కూడా కష్టపడి కుండలు చేస్తాం. కష్టానికి ఫలితంతో పాటు ఈ సంచి సాయం కూడా తోడైతే మన జీవితం బాగుంటుంది లక్ష్మి. మరుసటి రోజు రామయ్య తన కుండల పని మొదలెట్టాడు. కాని కుండలు కాల్చడానికి కావలసిన కట్టెలు, మంచి మట్టి కొనుక్కోవడానికి అతని దగ్గర డబ్బు లేదు. రామయ్య సంచిని పట్టుకొని, నా కుండలు సరిగా కాల్చడానికి సరిపడా మంచి పొడి కట్టెలు, మంచి మెత్తని శుద్ధి చేసిన మట్టి కావాలి. వెంటనే సంచిలో నుంచి పెద్ద కట్టెల మోపు, శుద్ధి చేసిన మెత్తని మట్టి బయటకొస్తాయి. రామయ్యకు కొత్త శక్తి వచ్చింది. అతడు ఆ రోజు నుంచి మరింత ఉత్సాహంగా
కాని అతిగా కాకుండా పనిచేయడం మొదలెట్టాడు. కొన్ని నెలలు గడిచాయి. రామయ్య గుడిసెకు మంచి పైకప్పొచ్చింది. నిత్యం కడుపు నిండా ఆహారం దొరుకుతోంది. రామయ్య మట్టి చక్రాన్ని తిప్పడం ఆపనే లేదు. కాని అతడి కష్టం రెట్టింపు ఫలాన్ని ఇచ్చింది. రామయ్య, మన జీవితం ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో కదా. కష్టపడుతున్నాం, కాని ఫలితం గురించి బాధే పడ్డం లేదు. మనకిప్పుడు ఏ లోటు లేదు. ఈ సంతృప్తి చాలు. ఈ మాయా సంచిని మనం చాలా భద్రంగా జాగ్రత్తగా వాడుకోవాలి. నిజమే లక్ష్మి, సాధు మాటలు నాకు నిరంతరం గుర్తున్నాయి. మనమిప్పుడు ఉన్నంత సంతోషంగా ప్రశాంతంగా ఉందాం. ఏది అతిగా కోరుకోవద్దు. రామయ్య జీవితం సౌకర్యవంతంగా మారింది. అతడికిక ఏ లోటు లేదు. కాని ఒకరోజు ఊరిలోకెల్లా పెద్ద ధనవంతుడైన శెట్టి గంగయ్య మేడ ముందు రామయ్య నిలబడ్డాడు. ఆ శెట్టి గంగయ్య రామయ్యను చిన్న చూపు చూసేవాడు. గంగయ్య రామయ్యతో, ఓ రామయ్య, ఇక కొండలు చేస్తున్నావా? నువ్వెంత కష్టపడ్డా నీ బతుకి ఇంతే. కొండల కొనుగోళ్ళు కూడా నువ్వు నా దగ్గరే అప్పు చేయాలి. అప్పుడు రామయ్య మనసులో, నేను ఈ శెట్టి దగ్గర అప్పు చేయాలా? నా దగ్గర మాయా సంచి ఉంది కదా. ఈయన ధనం నా సంచి ముందు ఎంత? ఆ రోజు రామయ్య మనసులో ఆశ అనే విత్తనం పడింది. ఆ సాయంత్రం లక్ష్మితో అతడు సంభాషణ మొదలుపెట్టాడు. లక్ష్మి, మనమెందుకు ఇంకా ఈ చిన్న పూరి గుడిసెలోని ఉండాలి? ఆ శెట్టి గంగయ్య మేడ చూసావా? ఎంత పెద్దగా, ఎంత అందంగా ఉందో. నేను కూడా ఆ మేడ కంటే పెద్ద మేడ కోరుకోవాలనుకుంటున్నాను. ఏమంటున్నా రామయ్య? మనకిప్పుడు ఇంత మంచి ఇల్లుంది కదా. వర్షం రాదు, చలి తగలదు. ఆ శెట్టి గంగయ్య మేడలో ఉండి కూడా ప్రశాంతత ఉండదు. అతడు ఎప్పుడూ అప్పుల గురించి, ధనం గురించి ఆలోచిస్తాడు. మనకు ఈ ప్రశాంతతే చాలండి. అవసరం తీరింది. ఆశెందుకు పెంచుకోవాలి? నువ్వు అర్థం చేసుకోవడం లేదు లక్ష్మి. గౌరవం అనేది ధనంతోనే వస్తుంది. ఆ మేడ ఉంటే ఆ శెట్టి నన్ను చూసి తల వంచుతాడు. నాకు ఊరిలో గౌరవం కావాలి. సంచిని పట్టుకుని కోరుకుంటున్నాను. ఆ శెట్టి మేడ కంటే పెద్ద పక్కా ఇల్లు కావాలి. రామయ్య కోరికతో మరుసటి రోజే అతడి గుడిసె స్థానంలో ఒక పెద్ద పక్కా ఇల్లు తయారైంది. రామయ్య ఊరిలో అత్యంత ధనవంతుడిగా, శెట్టి కంటే గొప్పవాడిగా మారిపోయాడు. అతడి పాత స్వభావం పూర్తిగా మారిపోయింది. అతడు కుండలు చేయడం మానేశాడు. కేవలం సంచిని పట్టుకునే కూర్చునేవాడు. ఏది కావాలో కోరుకునేవాడు. రామయ్య, మీరు ఎందుకు మట్టి చక్రం దగ్గరికి వెళ్లడం లేదు? కుండలు చేయకపోతే మనకు పనులు లేనట్టుగా ఉంటుంది. కష్టంలోనే మనకి నిజమైన సంతోషం లభించేది కదా. కుండలు చేయడం దేనికి లక్ష్మి? ఆ శ్రమంతా వృధా. నేను కోరుకుంటే బంగారు కుండల్నే కోరుకోగలను. మనం ఈ రోజు నుంచి బట్టలు ఉతకడానికి కూడా ఎవరో ఒకరిని పెట్టేసుకుందాం. ఇకపై నేను కష్టపడలేను లక్ష్మి. నాకు పట్టుబట్టలు, రాజులు తినే ఆహారం కావాలి. అయ్యయ్యో, మీకు ఏమైంది? మనకు సాదా ఆహారమే ఎంతో నచ్చింది కదండి. పట్టుబట్టలు మనకు దేనికి చెప్పండి? ఆ బట్టలను ఉతకడానికి, ఇస్త్రీ చేయడానికి కూడా ఖర్చు ఎక్కువ కదా. మీరు ఆనందాన్ని పారేస్తున్నారు. కేవలం వస్తువులు మాత్రమే దాచుకుంటున్నారు. నీకు ఆనందం అంటే తెలియదు లక్ష్మి. ధనంలోనే ఆనందం ఉంది. ఇంకేం మాట్లాడకు. నాకిప్పుడు ఇంకేదో కావాలి. నాకు ఊరిలో అందరికంటే ఎక్కువ ఆభరణాలు, బంగారం కావాలి. కొన్ని రోజుల్లోనే రామయ్య ఊరి జనాన్ని చిన్న చూపు చూశాడు. గర్వంగా మాట్లాడడం మొదలెట్టాడు. అతడి మొహంపై చిరునవ్వు పోయింది. దాని స్థానంలో నిరంతర అత్యాశ, గర్వం చోటు చేసుకున్నాయి. రామయ్య ఇప్పుడు విపరీతమైన సంపదతో ఉన్నాడు. కాని అతడికి నిద్రే లేదు. ఒకరోజు లక్ష్మి భయపడుతూ, రామయ్య, నేనెంత చెప్పినా మీరు వినడం లేదు. ఈ ధనం, ఈ మేడ మనకు ఆనందాన్ని ఇవ్వలేదు. మనకు పాత గుడిసెలో ఉన్న ప్రశాంతత, ప్రేమ ఇప్పుడు లేదు. మీరింతకు ముందులా నవ్వడం లేదు. మీ కళ్ళల్లో కేవలం కోరిక, భయం మాత్రమే కనిపిస్తున్నాయి. దయచేసి ఆపండి. అప్పుడు రామయ్య కోపంగా, నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు లక్ష్మి. భయమా? నాకు భయం దేనికి? నేను ఊర్లో కల్లా గొప్ప ధనవంతుణ్ణి. కానీ నా కోసం ప్రజలు భయంతో తలవంచడం నాకు నచ్చడం లేదు. నాకు శాశ్వతమైన గౌరవం, తిరుగులేని అధికారం కావాలి. గౌరవం అనేది ధనంతో కొనుక్కోలేం రామయ్య. అది ప్రేమతో, మంచి పళ్ళతోనే వస్తుంది. మీరెవరికీ సహాయం చేయడమే లేదు. అందర్నీ చిన్న చూపు చూస్తున్నారు. మీరెవ్వరికీ గౌరవం ఇవ్వకపోతే మీకెలా లభిస్తుంది చెప్పండి? నాకు నీ నేతులు వద్దు. నేను మాయా సంచిని కోరుకుంటున్నాను. ఈ ఊరిలో అందరికంటే నేనే గొప్పవాణ్ణి. నన్నెవ్వరూ ప్రశ్నించకూడదు. నా మాటే శాసనం కావాలి. మరుసటి రోజు ఉదయం ఊరి జనం రామయ్యను చూసి తలవంచారు. కాని వాళ్ళు భయంతో తలవంచారు, ప్రేమతో కాదు. రామయ్య ఎంత పెద్ద మాట మాట్లాడినా ఎవ్వరూ అతడితో మాట్లాడడం లేదు. ఎవ్వరూ అతడి పక్కకు కూడా రావడం లేదు. రామయ్యకు ఒంటరితనం మొదలైంది. రామయ్య తనలో తాను,
అందరూ నన్ను చూసి భయపడుతున్నారు. కానీ ఎందుకింత ఒంటరిగా ఉన్నాను? నేను మాయా సంచిని ఎవరికీ చెప్పలేదు. ఎవరైనా నా సంచిని దొంగలిస్తే ఈ సంచి పోతే నా గౌరవం, నా అధికారం అన్నీ పోతాయి కదా. నా జీవితం అంతా పోతుంది కదా. రామయ్యకి ఒక కొత్త భయం మొదలైంది. ఎవరైనా తన మాయా సంచిని దొంగలించి తన అధికారాన్ని తీసి పారేస్తారేమోనని. రామయ్య, నిద్రపోండి. మీరు నిద్రపోక చాలా రోజులైంది. మీ కళ్ళు చూడండి ఎలా ఎర్రబడ్డాయో. దయచేసి సంచిని పక్కన పెట్టి పడుకోండి. లేదు లక్ష్మి, ఇది నా ప్రాణం. దీన్ని దొంగలించడానికి ఎవరో వస్తారు. నేను పడుకుంటే నా ధనమంతా పోతుంది. నీకు అర్థం కాదులే. చివరికి ఒకరోజు రామయ్య ఒంటరితనం, భయం భరించలేకపోయాడు. అప్పుడు రామయ్య అరుస్తూ, ఈ ప్రపంచంలో ఇంకేవి కష్టాలు సమస్యలు లేకుండా ఉంటే ఎంత బాగుండు. అప్పుడు నాకు ఆ భయమే ఉండదు, ఈర్ష్య ఉండదు. నా జీవితంలో సమస్యలేవి ఉండకూడదు. ఈ భయం, ఈ ఆందోళన పోవాలి. నాకు శాశ్వతమైన ప్రశాంతత కావాలి. రామయ్య ఆ కోరిక కోరగానే ఆ మాయా సంచి ఒక్కసారిగా మెరిసింది. దాని మెరుపు రామయ్య కళ్లపై పడింది. అతడు కళ్ళు మూసుకుని గట్టిగా సంచిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అది గాలిలో కలిసిపోయి అంతర్ధానమైపోయింది. రామయ్య దిగ్భ్రాంతి చెందాడు. అతడు బాధగా, కోపంగా చుట్టూ చూశాడు. అంత పెద్ద మేడ, బంగారం, అధికారం అన్నీ ఉన్నా అతడు కేవలం సంచిపోయినందుకే ఏడుస్తున్నాడు. లక్ష్మి, పోయింది. నా సంచి పోయింది. నా ధనం, నా అధికారం అంతా పోయింది లక్ష్మి. ఇప్పుడు నేను మళ్ళీ పేదవాడిని అయిపోయాను. నా జీవితం నాశనం అయిపోయింది. నేను నాశనం అయిపోయాను. రామయ్య, మీరు కోరుకున్నారు కదా మీ జీవితంలో సమస్యలేవి ఉండకూడదని. ఈ మాయా సంచి మన జీవితంలోకి వచ్చిన పెద్ద సమస్య, పెద్ద కష్టం. ఇది మనకు ఆహారం ఇచ్చింది, కానీ మనసులో ఆశ అని అంతులేని రోగాన్ని కూడా ఇచ్చింది. ఆశ అనేది ఒక సమస్య, గర్వం అనేది ఒక సమస్య, ఒంటరితనం అనేది ఒక సమస్య. ఈ సంచి మనకి ఆహారం ఇవ్వడానికి వచ్చినప్పుడు మనకు సంతోషం లభించింది. ఎప్పుడైతే మీరు కుండలు చేయడం మానేసి కేవలం ధనం కోరుకోవడం మొదలెట్టారో అప్పుడే మన జీవితంలో సమస్య మొదలైంది రామయ్య. ఈ సంచి కష్టాన్ని, ప్రేమను, సంతృప్తిని దూరం చేసింది. అందుకే ఇది మనల్ని వదిలి వెళ్లిపోయింది. రామయ్య ఆ క్షణంలో సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రామయ్య కళ్ల ముందు నుంచి ఆ పిచ్చి తెర తొలగిపోయింది. ధనం శాశ్వతం కాదు. సంతృప్తి, కష్టం, స్నేహం అనేవి నిజమైన విలువలని అతడికి అర్థమైంది. అతడు తన ధనం, అధికారం కారణంగా కోల్పోయిన స్నేహితుల్ని, గౌరవాన్ని, రాత్రి నిద్రను గుర్తు చేసుకుని పశ్చాత్తాపడ్డాడు. మాయా సంచి తన అవసరాలను తీర్చింది, కాని అత్యాశ అతడి ఆనందాన్ని దూరం చేసింది. నన్ను క్షమించు లక్ష్మి. నా పిచ్చిని నువ్వు అర్థం చేసుకున్నావు. ఈ ధనం, ఈ మేడ, ఈ పట్టుబట్టలు ఇవేవి నాకు నిద్రనివ్వలేదు. నాకు తిరిగి నా పాత జీవితమే కావాలి. నా కుండల చక్రమే కావాలి. కష్టంలోనే నిజమైన సంతోషం ఉందనే విషయాన్ని నేను మాయా సంచి ద్వారానే తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి రామయ్య మళ్లీ తన మట్టి చక్రం దగ్గరకు వెళ్లి కుండలు చేయడం మొదలెట్టాడు. అతడు కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. ఈ కుండ ఎంత అందంగా తయారైందో చూసావా లక్ష్మి? ఇది నాకు మాయా సంచి కంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇది నా కష్టం ద్వారా పుట్టింది. కష్టంలోనే నిజమైన సంతోషం, ప్రశాంతత లభిస్తాయని రామయ్య తెలుసుకున్నాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? ఆశ అనేది ఒక అంతులేని అగ్ని, కష్టపడకుండా లభించే అపారమైన సంపద. మన మనసులోని సంతృప్తిని, జీవితంలోని నిజమైన ఆనందాన్ని దొంగలిస్తుంది. కష్టే ఫలి. కష్టంలోనే నిజమైన ఆనందం, విలువ ఉంటుంది. నిజమైన ధనం బాహ్య వస్తువుల్లో కాదు, కష్టపడి పనిచేయడంలో మరియు మనసులో శాంతంగా ఉండడంలోనే ఉంటుంది. అనగనగా రామాపురం అనే పల్లెటూర్లో నాగరాజు అనే ధాన్యం వర్తకుడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పద్ధతిగా పనిచేసేవాడు. అతని భార్య పేరు అమృత. అమృత పట్నంలో చదువుకుంది. ఆమెకు పుస్తక జ్ఞానం పుష్కలంగా ఉన్నా లోక జ్ఞానం, ఇంటి వ్యవహారాలు నడిపే విషయాల్లో కొంచెం తొందరపాటెక్కువ. ఒకరోజు రాత్రి నాగరాజు వర్తకానికి సంబంధించిన పెద్ద మొత్తంలో ధనాన్ని ఒక పాత పెట్టెలో ఇంటి వెనగ్గదిలో ఉన్న గోడ బీర్వాలో దాస్తున్నాడు. అది గమనించిన అమృతకు అనుమానం మొదలైంది. అమృత మెల్లగా నాగరాజు వెనక నిలబడి, ఏవండి, ఇంత రాత్రి ఆలస్యంగా ఈ వెనగ్గదిలో ఏం చేస్తున్నారు? ఈ మూసిన గదిలో రహస్యంగా దాచాల్సినంత ముఖ్యమైన వస్తువు ఏముంది? ఆహా, ఏం లేదా అమృత, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు వెళ్ళు,
నీకు నిద్ర పట్టడం లేదా? మీరేదో దాచిపెడుతున్నారు కదా. ఆ గోడ బీరువా చాలా కాలంగా మూసుంది. అందులో ఏం దాచారు? నాకు నిజం చెప్పండి. నీకనవసరమైన విషయాలెందుకు? అది వర్తకపు డబ్బు, చాలా పెద్ద మొత్తం. ఎవరైనా దొంగలిస్తారేమో అని భయమేసి ఇక్కడ రహస్యంగా దాచాను. నువ్వెళ్ళి నిద్రపో. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు సుమా. మరి నా దగ్గర మాత్రం ఎందుకు దాచారు? నేను మీ భార్యని కదా. వర్తకపు లెక్కలన్నీ నా దగ్గర ఉంటే మీకు భయం ఉండదు కదా. అంటే మీరు నన్ను నమ్మడం లేదా? నా తెలివి మీద మీకు నమ్మకం లేదా? నమ్మకం గురించి కాదమృత. నువ్వు చదువుకున్నదానివి. నువ్వు లెక్కల పుస్తకాలు చూసుకుంటే సరిపోతుంది. కానీ ఈ డబ్బుని ఇంట్లో దాచుకునే కష్టం, అపాయం గురించి నీకస్సలు తెలీదు. ఆ భారాన్ని నేను చూసుకుంటేనే సరిపోతుంది. సరిపోదండి. మీరు నాకు అబద్ధం చెప్తున్నారు. మీరెప్పుడూ నా ముందు ఈ వర్తకపు డబ్బు గురించి మాట్లాడలేదు. మీరు నాకు తెలియకుండా వేరే ఎవరికైనా ఏదైనా అప్పిచ్చారా? లేక ఈ డబ్బు మొత్తం అన్యాయంగా సంపాదించిందా? అందుకే అయ్యుంటుంది మీరు నాకు తెలియకుండా ఇక్కడ రహస్యంగా దాచారు. ఇప్పుడు చెప్పండి. నాకివాళ నిజం తెలిసి తీరాల్సిందే. పిచ్చిగా మాట్లాడుకు. ఈ డబ్బును దాచుకోవడానికి నేనెన్ని రోజులు కష్టపడ్డానో తెలుసా? ఇది మనం పక్కూర్లో కొనబోయే విలువైన భూమి కోసం దాచిన డబ్బు. ఇది భద్రంగా ఉండాలి. పక్క ఊరి భూమా? ఆ ముఖ్యమైన విషయం కూడా నాకు తెలియదు. చూసారా? మీరు నన్నొక్క ఇంటి పని మనిషిలా చూస్తున్నారు. మీ ముఖ్యమైన నిర్ణయాలు, మీ సంపాదన గురించి నాకొక్క మాట కూడా చెప్పడం లేదు. మీ మనసులో ఏముందో నాకు తెలియదు. నా మనసులో నువ్వు, మన పిల్లలు, మన భవిష్యత్తు ఉన్నాయి అమృత. నేను నీకు చెప్పకుండా దాచాను. నిజమే, అది నా పొరపాటే. కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకోకు. నా మీద నమ్మకం ఉంచు. నమ్మకమా? నేను పట్నంలో చదువుకున్నదాని కదా. నా తెలివితేటలు నాకున్నాయిలేండి. నా దగ్గర దాచారంటే మీరు నన్ను తక్కువగా చూస్తున్నట్టే. ఈ రోజు నుండి నేను ఈ డబ్బు గురించి మీతో మాట్లాడ్ను. ఈ వర్తకం గురించి కూడా మాట్లాడ్ను. నా తెలివిని, జ్ఞానాన్ని నా దగ్గరే దాచుకుంటాను. అలాగే చెయ్యి. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కొద్ది రోజులు గడిచాయి. నాగరాజు, అమృత మధ్యలో మాటలు చాలా తక్కువయ్యాయి. వాళ్ళిద్దరూ ఒకరికొకరు దూరం అవడం మొదలుపెట్టారు. నాగరాజు వర్తకపు వ్యవహారాలన్నీ ఒక్కడే చూసుకుంటున్నాడు. అంతలో వర్తకపు భాండాగారం నుండి ఒక కష్టం వచ్చింది. వర్తకపు పనివాడు బియ్యానికి పురుగులు పట్టాయని నాగరాజుకి చెప్తాడు. నాగరాజు వర్తకపు పనివాడితో, ఏంటి? పురుగు పట్టిందా? మొత్తం ధాన్యానికి పురుగు పట్టిందా? నువ్వు దానికి ఏమైనా చేశావా? అమృత ఆందోళనగా నాగరాజు దగ్గరకొస్తూ, ఏమండి, ఏం జరిగింది? భాండాగారంలో ఏమైంది? నువ్విక్కడికి రాకు అమృత. నీకనవసరమైన విషయాలు నీకెందుకు? నువ్వు ఇంట్లో పనులు చూసుకో. చెప్పండి, నేను తెలుసుకుందామని వచ్చాను. మన భాండాగారంలో ఉన్న ధాన్యానికి పురుగు పట్టింది. అదేమిటో, ఈరోజు ఉదయం ఒక పెద్ద వర్తకుడొచ్చి మొత్తం ధాన్యం తీసుకువెళ్తాను అన్నాడు. పురుగు పడితే మనం మొత్తం ధాన్యం కోల్పోతాం. మనకి లక్షల రూపాయల నష్టం వస్తుంది. దాని గురించి బాధపడకండి. నేనా సమస్యని ఎప్పుడో పరిష్కరించాను. ఏమంటున్నావ్? నువ్వా? నువ్వేం చేశావ్? నేను పట్నంలో ఉన్నప్పుడు పంటలకు పురుగు పట్టకుండా ఒక రసాయనపు పొడి గురించి చదివాను. దాన్ని పురుగులు పట్టిన ధాన్యానికి ఉపయోగిస్తే త్వరగా పురుగులు పోతాయని అందులో ఉంది. నేను మీ పనివాణ్ణడిగి ఆ రసాయన పొడిని పట్నం నుంచి తెప్పించి ధాన్యంపై వేశాను. నువ్వు రసాయనపు పొడి వేశావా? ఎప్పుడు వేశావు? అదేం రసాయనం? అయినా నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? అని అరిచాడు నాగరాజు. ఎందుకు చెప్పాలి? మీరు మీ ముఖ్యమైన విషయాలు నా దగ్గర దాచారు కదా. ఇది నా తెలివిని, చదువుని ఉపయోగించి నేను చేసిన పని. నేను మీకంటే తెలివైన దాన్ని అని నిరూపించాలనుకున్నాను. అయ్యో, నువ్వు చేసింది తెలివైన పని కాదు అమృత, తెలివి తక్కువ పని. ఆ రసాయనం ఏంటో నీకు తెలుసా? అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా? పురుగుల్ని చంపడానికి. కాదు. ఆ రసాయనం పేరేంటి? అది వరి ధాన్యానికి మాత్రమేనా, లేక ఇతర పంటలకు కూడా ఉపయోగపడుతుందా? అది నాకు తెలీదండి. దాన్ని ఎక్కువగా ఉపయోగించాలనుకున్నాను. అందుకే కొంచెం ఎక్కువ మోతాదులో వేశాను. ఎక్కువ మోతాదులు వేస్తే ధాన్యం మొత్తం చెడిపోతుందే. ఆ రసాయనపు వాసన ధాన్యానికి పడితే ఎవ్వరూ కొనరు. దానివల్ల మనకు కోలుకోలేని నష్టం వస్తుంది.
నువ్వు నా వర్తకాన్ని నాశనం చేసేసావు అమృత. నేనేం నాశనం చేయలేదు. మీరు ముందుగా నా దగ్గర దాచినప్పుడే ఈ సమస్య మొదలైంది. నేను మీపై కోపంతో నా తెలివిని ఉపయోగించాను. అలా అని నేననుకున్నాను. అయినా నేను చేసిన పనికి మీరు నన్ను పొగుడతారని అనుకున్నాను. కాని ఇలా తిడతారేంటండి? పొగడ్డమా? నాకిప్పుడు ఏమీ అర్థం కావడం లేదే. అసలు నువ్వు నా భార్యవా లేక నాకు అపకారం చేయాలని చూస్తున్నావా? నా మనసులో మాట నీకు నేను చెప్పకపోయినా నువ్వు నాకు ఇంత పెద్ద నష్టం ఎలా తీసుకొస్తావు? మీ మనసులో ఏముందో నాకు తెలియదు కదా. నా మనసులో నాకు మీరు తెలియకుండానే అపకారం చేస్తున్నారని అనిపించింది. నాగరాజు మనసులో చాలా బాధపడి తన స్నేహితుడు తెలివైన రైతైన రాఘవయ్య దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు. రాఘవ, నేనెంత కష్టపడినా నా భార్య నా కష్టాన్ని అర్థం చేసుకోవడం లేదు. మా జీవితం ఇప్పుడు నరకంలా మారింది. తనొక పెద్ద తప్పు చేసిందిరా. ఏంట్రా, ఎందుకంత బాధగా ఉన్నావు? అమృత ఏం చేసింది? తనకి కష్టం తెలియకూడదు అని డబ్బు విషయాన్ని రహస్యంగా దాచాను. అది తను తప్పుగా భావించింది. అంతేకాకుండా పురుగు పట్టిన ధాన్యాన్ని రక్షించాలనుకుంది. కాని ఏ రసాయనం వాడాలో తెలియక ఒక తెలియని రసాయనాన్ని ఎక్కువ మోతాదులో వాడింది. ఇప్పుడు ధాన్యం మొత్తం చెడిపోయే ప్రమాదం ఉందిరా. తన తెలివిని చదువుని ఎందుకిలా తప్పుగా వాడుతోందో నాకస్సలు అర్థం కావడం లేదు. రే నాగరాజు, ఉండరా. నువ్వు తప్పెక్కడ చేశావో నాకు అర్థమైంది. అది అమృతకి లోకజ్ఞానం లేకపోవడం మాత్రమే కాదు, మీ ఇద్దరి మధ్య నమ్మకం, మాటలు లేకపోవడం. మాటలు లేకపోవడమా? అవునరా, తను పట్నంలో చదువుకుంది. తనకి రసాయనాల గురించి పుస్తక జ్ఞానం మాత్రమే ఉంది. కానీ ఆ రసాయనాన్ని వర్తకపు ధాన్యానికి ఉపయోగించే ముందు పెద్దవాళ్లతో, అనుభవజ్ఞులతో మాట్లాడాలి అనే లోకజ్ఞానం తనకి లేదు. ఎందుకంటే నువ్వు తనని వర్తకపు వ్యవహారాలకి దూరంగా ఉంచావు కాబట్టి. నేను తనకి కష్టం తెలియకూడదని దాచాన్రా. కష్టం తెలియకూడదని దాచినా నువ్వు తనని పూర్తిగా నమ్మలేదని తననుకుంది. అందుకే నీకు నష్టం వచ్చే పనిని నీకు తెలియకుండానే చేసింది. తన తెలివి గొప్పదని నిరూపించుకోవాలనుకుంది. ఆ డబ్బు రహస్యం, ఈ ధాన్యం రహస్యం రెండూ తన తెలివిని తప్పుదారిలో నడిపించాయి. అంటే నేనలా దాచిపెట్టడమే తప్పంటావా? కష్టం గొప్పది నాగరాజు, కానీ నువ్వు నీ భార్యని పూర్తిగా నమ్మలేదు. దాంపత్యంలో డబ్బు, ముఖ్యమైన నిర్ణయాలు రహస్యంగా ఉండకూడదు. నువ్వు నీ మనసులో మాట దాచిపెడితే తను తన తెలివిని తప్పుదారిలో ఉపయోగించింది. చదువుకున్నందుకు తన జ్ఞానం గొప్పది, కానీ ఆ జ్ఞానాన్ని ఇంటికి, లోకానికి ఎలా ఉపయోగించాలో నువ్వు నేర్పించాలి. నువ్వు నమ్మితే తను నీకు ఒక పెద్ద బలమవుతుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావురా? ఆ ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ముందుగా నువ్వు వర్తకపు పనివాణ్ణి పంపించి ఆ ధాన్యాన్ని పూర్తిగా ఆరుబయట ఆరబెట్టాలి. అప్పుడు ఆ రసాయనపు వాసన కొద్దిగా పోతుంది. ఆ తర్వాత నువ్వు ఇంటికెళ్ళి అమృతని పూర్తిగా విశ్వసించి మాట్లాడు. నాగరాజు ఇంటికెళ్ళి రాఘవయ్య చెప్పినట్టే అమృతని ఆప్యాయంగా పలకరించాడు. అమృత, నా వల్ల తప్పు జరిగింది. నన్ను క్షమించు. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. మీరు తప్పు చేశారా? అంటే ఆ ధాన్యం నా వల్ల చెడిపోయినా మీరు నన్ను మందలించటం లేదా? మందలించనే. నీ ఉద్దేశం మంచిదే అమృత. కానీ ఆ రసాయనాన్ని తప్పుగా ఉపయోగించడం వల్ల మనకి నష్టం వచ్చింది. ఈ నష్టానికి కారణం నా దాపరికమే. నేను దాచిన డబ్బు మన భవిష్యత్తు కోసం, పక్క ఊర్లో కొనబోయే భూమి కోసం. నువ్వు ఎక్కడైనా పోగొడతావేమో అని భయపడ్డాను. కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావని నేనస్సలు అనుకోలేదు. నేను మీపై కోపంతో నేను తెలివైన దాన్ని అని నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే ఆ రసాయనాన్ని ఎక్కువ వేశానండి. నేను చేసిన పని నిజంగా తెలివి తక్కువ పని. నాకు పుస్తక జ్ఞానం ఉంది కానీ లోక జ్ఞానం లేదండి. మీరే నన్ను క్షమించండి. నేను మీ వర్తకాన్ని నాశనం చేశాను. నువ్వు నా వర్తకాన్ని నాశనం చేయలేదు అమృత. నువ్వు నాకు ఒక పెద్ద పాఠం నేర్పించావు. నేను నీకు పూర్తిగా చెప్పకుండానే దాచాను. అందుకే నువ్వు నన్ను శిక్షించావు. పాఠమా? ఏంటా పాఠం? నువ్వు తెలివి తక్కువ దానివి కాదు. నువ్వు నీ తెలివిని నాపై కోపంతో తప్పుగా ఉపయోగించావు. ఈ రోజు నుంచి నేనే విషయం నీ దగ్గర దాచను.
నువ్వు నా వర్తకంలో భాగం. నువ్వు నాకు సహాయం చేయాలి. నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను కూడా నా తెలివిని, చదువుని కేవలం మీపై కోపానికి కాకుండా మన ఇంటికి, మన వర్తకానికి ఉపయోగించడం నేర్చుకుంటాను. నువ్వు నా వర్తకపు లెక్కలు చూసుకుంటే నేను నా పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలను. నీ తెలివి మనకి చాలా అవసరం. కానీ నువ్వొక్క విషయం గుర్తుంచుకోవాలి. పుస్తకాల జ్ఞానం కంటే అనుభవం ద్వారా వచ్చే లోక జ్ఞానమే గొప్పది. లోకజ్ఞానమా? అవును, 10 మంది గొప్పవారు నిజాయితీగా సంపాదించినా తమ భద్రత కోసం డబ్బు దాచిపెట్టుకుంటారు. దానికి వేరే అర్థం తీయకూడదు. ఇంకో విషయం, నువ్వు నాకు నష్టం వచ్చేలా మాట్లాడి నిన్ను నువ్వే బాధ పెట్టుకున్నావు. అదే నా తెలివి తక్కువతనమండి. ఇకపై నేను నా తెలివిని ప్రేమ కోసం, నమ్మకం కోసం ఉపయోగిస్తాను. ఆ రోజు నుండి నాగరాజు అమృతకు వర్తకపు లెక్కలు, రహస్యాలు ఏమీ దాచిపెట్టకుండా అన్నీ చెప్తూ వచ్చాడు. అమృత కూడా తన చదువు, తెలివితేటల్ని ఇంటికి, వర్తకానికి ఉపయోగించడం మొదలుపెట్టింది. వారి వర్తకం మరింత వృద్ధి చెందింది. వారి దాంపత్యంలో నమ్మకం, ప్రేమ పెరిగాయి. ఈ కథ వల్ల తెలిసే నీతేంటంటే, భార్యాభర్తల మధ్య ఏ రహస్యమూ ఉండకూడదు. తెలివి, చదువు గొప్పవే అయినా లోకజ్ఞానం లేకపోతే ఆ తెలివి వృథా అవుతుంది. అపార్థాలు రాకుండా ఉండాలంటే మనసులో మాటం దాచకుండా నమ్మకంతో పంచుకోవాలి. దాంపత్యంలో నమ్మకమే అసలైన ధనం.